ఏం జరిగింది వాస్తవం బయటికి రావాల్సిందే. అప్పుడు అన్నీ తెలిసిపోతుంది, హత్యో ఆత్మహత్యో తెలుస్తుంది. యాక్చువల్ ఆ రోజు ఏం జరిగింది, ఇంకెంతమంది ఉన్నారు? ఒక థియేటర్ ఆపరేషన్ థియేటర్లో ఒక్క అమ్మాయి ఉండదు, ఇంకా చాలా మంది ఉంటారు. జూనియర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు, ఈవెన్ స్లీపర్ కూడా ఉంటారు. వాళ్ళందరినీ విచారించండి. లేని పక్షం సీసీ కెమెరాలు ఉంటాయి. ఇంత పెద్ద హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉండడం అనేది ఉండదు. ఉంటుంది. ఎందుకు చేసిండ్రు? పని చేయకుండా చేస్తున్నారా, లేకపోతే ఎవిడెన్స్ లేదా? ఎవిడెన్స్ లేకుండా చేసిండ్రా? ఇది మాత్రం నాకు నేను అనట్లేదు. కాకపోతే కొంతమంది ప్రభుత్వాన్ని చేసింది కరెక్టే అని ప్రలోభ పెడుతున్నారు. యాక్చువల్ ప్రభుత్వం కరెక్ట్ గా ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వానికి ఏం తప్పు లేదు. ప్రభుత్వం ఎక్కడో ఉంటుంది, పరిపాలించేవాడు ఎక్కడ ఉంటాడు, చేసేవాడు క్షేత్రస్థాయిలో ఉంటాడు. ప్రభుత్వం బదనామవుతుంది. ప్రభుత్వం కనుక కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే ఎవడు తప్పుకు వాడే అనుభవించాలి. లెక్క అయితే ఇప్పుడు మర్డర్ చేసినోనికి ఉరి శిక్ష ఇస్తేనే మంచిది. అలాంటి కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఈయన పోయి మర్డర్ చేస్తే ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమవుతుంది? అమ్మాయికి అన్యాయం జరిగింది, నిజ నిరూపణ కావాల్సిందే. నాకు ఈ స్థాయికి తెచ్చిన వానికి వెంటనే శిక్షించాల్సిందే. ఇంకో ప్రీతి బలి కాకూడదు. ఇంకో ప్రీతి ఇంత కష్టపడి ఇంతవరకు వచ్చి సమాజానికి సేవ చేయాలనుకుని ఉత్సాహంతో వచ్చిన వాళ్ళని ఆశలని అడియాశలైనాయి. మా పాప ఎన్ని ఆశలు పెట్టుకుని ఎంతమందిని నేను లైఫ్ సేవ్ చేయాలనుకొని ఆ స్థాయికి వచ్చిన దాన్ని చంపేసిండ్రు. నాకు దాంట్లో ఎలా చంపిండ్రు, ఎందుకు అయింది అనేది బయట రావాల్సిందే, సమాజానికి తెలియాలి. ఆ రోజు ఏం